గురువుగారు, దుర్గాదేవి శక్తి రూపాలు అన్నీ నిలబడి లేదా ఏదైనా వాహనం మీద కూర్చొని మనకు దర్శనమిస్తాయి. కానీ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని దర్శనమిచ్చే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా? అమ్మవారి పేరు తెలుసుకున్నా కూడా చాలా ఆనందం కలుగుతుంటుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి అని తెలుగు వాళ్ళు గొంతెత్తి పలుకుతూ ఉంటారు. పుట్టి కంచి కామాక్షి దగ్గర ఆగరు, వెంటనే మధుర మీనాక్షి అంటారు. అంటే రెండు దగ్గరగా ఉంటే తెలుగువాడికి కూడా రెండు అంటే చాలా విపరీతమైన ప్రాణం. కంచి కామాక్షి తల్లి, మధుర మీనాక్షి తల్లి, సోది చెప్తానమ్మ సోది చెప్తా అని చెప్పి ఇదివరకటి రోజుల్లో పాపం ఆ సోది అంటే రాబోయే భవిష్యత్తును చెప్పేటువంటి వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా సరే అమ్మవారిని చూస్తే నిలబడి ఉండటం కానివ్వండి, ఏదే ఒక వాహనం మీద కూర్చొని ఉండటం కానివ్వండి, ఇట్లా మనకి అమ్మవారి యొక్క విగ్రహాలు దేవ్యాలయాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. కానీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఒక్కచోట మాత్రమే, ఎంత పరవశించిపోయానమ్మా అమ్మవారిని చూస్తూ నేను, పద్మాసనంలో కూర్చొని ఉంటుంది తల్లి. ఎదురుకుండా ఆ బంగారపు రంగమ్మ, బంగారపు రంగులో మిలమిలలాడిపోతూ ఉంటుంది. ఆ మిలమిలలాడిపోతూ పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి తల్లి మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ ఒక్కచోట మాత్రమే కంచి కామాక్షి. ఎందుకంటే కంచి అనేటువంటిది ఈ భూమండలం మొత్తానికి కూడా నాభిస్థానం కింద చెప్తారు. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా అమ్మవారి యొక్క నాభిస్థానం పడినటువంటి చోటు కంచిగా చెప్తారు. నాభి అనేటువంటిది బిడ్డకి ఆహారం ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి చోటు, అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాబట్టి అక్కడ కంచి కామాక్షి అమ్మవారు కూడా అందరికీ కూడా ఆహారాన్ని, అందరికీ కూడా శక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి తల్లి. కా మా లక్ష్మి సరస్వతి అని ఆ ఒక్కొక్క అక్షరానికి అర్థం. కాబట్టి ఆవిడ ఒక కన్ను లక్ష్మీదేవి, ఒక కన్ను సరస్వతీదేవి. ఆ రెండు కళ్ళతోటి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుందట ఆ కంచి కామాక్షిదేవి. కాబట్టి ఆ అమ్మవారిని గనక చూస్తే, ఆ పార్వతి అమ్మవారిని చూస్తే లక్ష్మికి సరస్వతికి ఇద్దరికి కూడా మనం నమస్కారం చేసినట్టే. అలాగే కామాక్షి, కామ అంటే కోరికలు నిండినటువంటి కళ్ళు కలిగినటువంటిది. కామకోటి పీఠము అంటారు కంచిలో ఉన్నటువంటిది. అంటే కోర్కెలకి అంచు. కామకోటి అంటే అమ్మవారి యొక్క సందర్శనం గనక చేస్తే కోరికలకి ఒక హద్దు ఏర్పడిపోతుంది. హద్దు అని అంటే ఇక దాటటానికంటూ ఇంకేమీ లేదు. కాబట్టి అమ్మవారి సందర్శనం గనక చేస్తే ఇక కోరికలు అనేటువంటివి ఉద్భవించదు నిజమైనటువంటి భక్తుడికి. కాబట్టి నాన్న, ఒక్కసారి మీరు నా సందర్శనం చేయండి. కథలన్నీ కంచికి, కథ కంచికి, మనం ఇంటికి అంటుంటాం చూడండి. ఒక్కసారి అమ్మని గనక సందర్శనం చేస్తే మనస్సు లోపల ఏవైతే జ్వలిస్తూ ఉన్నాయో కోర్కెలు, అవన్నీ కంచిలో కలిసిపోతాయి. చక్కటి ప్రశాంతత ఏర్పడిపోతుంది. అటువంటి కంచి కామాక్షిదేవి ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, మనందరినీ అనుగ్రహించుగాక.